అప్పుడు అసెంబ్లీ, తర్వాత పార్లమెంట్, కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్, ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతూ వస్తున్నాయి బీఆర్ఎస్కి. ఎన్ని ప్రచారాలు చేసినా ఫలితం లేకపోయింది. వరుస ఓటములతో కారుకు కోలుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఇలాంటి వేళ తిరిగి పార్టీ పుంజుకుంటుందా? తెలంగాణలో మళ్లీ చక్రం తిప్పుతుందా? సరిగ్గా 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భారత రాష్ట్ర సమితి. 2023లో కూడా ఇదే జోరు చూపించింది. 2014 కంటే 2023లో ఇంకా సీట్లు ఎక్కువ సాధించింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో దుమ్మిరేపింది. వరంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో కూడా అదరగొట్టింది. హుజరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒక రకంగా ఎటువంటి ఎన్నిక జరిగినా సరే తమదే విజయం అన్నట్లుగా గులాబీ పార్టీ ఒక బెంచ్ మార్క్ సృష్టించింది. సొంత మీడియాను ఏర్పరచుకుంది. బలమైన పార్టీగా ఎదిగింది. ఇక నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి స్వల్ప మెజారిటీతోనైనా అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ భారత రాష్ట్ర సమితి ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక ఆ తర్వాత ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నించడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వీయ తప్పిదాలను చేసింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల నిర్లక్ష్యం, ప్రభుత్వపరంగా జరిగిన తప్పులను గులాబీ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. నేరుగా ప్రచారం చేశారు. తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా 0 పార్లమెంట్ స్థానాలు పొందింది. ఒక రకంగా ఆ పార్టీకి అత్యంత దారుణమైన పరాభవం అది. ఈ ఓటమి తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి పరాభవం ఎదురైంది. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూ 3 ఎన్నికల్లో ఓడిపోవడంతో భారత రాష్ట్ర సమితి కార్యవర్గం ఒక రకంగా ఢీలా పడింది. ఓటమిపై నిరాశ చెందింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. సోషల్ మీడియాను వినియోగించుకుంది. అయినప్పటికీ అనుకూల ఫలితం రాలేదు. పోలింగ్కు మరో 3 రోజులు ఉందనగా భారత రాష్ట్ర సమితి ఊహించని విధంగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ దూసుకువచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. భారత రాష్ట్ర సమితి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ చివరి దశలో చేతులెత్తేసింది. అసెంబ్లీ నుంచి మొదలు పెడితే జూబ్లీహిల్స్ వరకు ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ తిరిగి మళ్లీ టాప్ గేర్లోకి వస్తుందా? తెలంగాణలో మళ్లీ చక్రం తిప్పుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.